క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్ అని చెప్పింది. 2 సర్కిల్స్ ఇచ్చాడు అండ్ ఒక పాయింట్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే ఈ 2 సర్కిల్స్ గుండా ఈ 2 సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా ఫామ్ అవుతూ 1.2 గుండా అంటే ఈ పాయింట్ గుండా కూడా సర్కిల్ అనేది ఫామ్ అవుతుందంట. అర్థమైందా? సర్కిల్ అనేది ఈ 2 ఏవైతే ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా! ఈ 2 సర్కిల్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా ఫామ్ అవుతూ ఈ 1.2 ఈ పాయింట్ గుండా కూడా ఫామ్ అవుతుందట. అంటే చూడండి ఏమన్నాడు ఇంటర్సెక్షన్ పాయింట్స్ గుండా ఫామ్ అవుతుంది. ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఇవే కదా! వీటినేమన్నాం? ఇది ఏ, ఇది బి. అంటే ఏబి నుంచి కూడా ఫామ్ అవుతుందంట. అంటే ఎలాగా? ఇలా ఫామ్ అయ్యేవి ఎన్ని ఉంటాయి? 1, 2 నంబర్ ఆఫ్ ఉంటాయి. అంటే చాలా ఉంటాయి. అర్థమైందా? సో, ఏవైతే చాలా ఎక్కువ ఇలా అంటే ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండిటి నుంచి ఫామ్ అయ్యే సర్కిలే కదా నేను చెప్పాను కదా! సో, వీటిలో వాడికి కావాల్సిందేంటి 1, 2 అంటే ఔట్ ఆఫ్ అంటే ఇలా చాలా సర్కిల్స్ వెళ్తున్నానన్నాను. సో, అంటే ఔట్ ఆఫ్ ఆల్ సర్కిల్స్ వి నీడ్ టు ఫైండ్ ఔట్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 1, 2. 1, 2 గుండా పాస్ అయ్యే సర్కిల్ కావాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి దీన్ని S1 ఈ సర్కిల్‌ని S2 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? S1 ప్లస్ లాంబ్డా S2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ గుర్తుంది కదా నాన్న? సో, ఈ కండిషన్‌తో చేసామన్నమాట సమ్ అనేది. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఏవైతే ఈ సర్కిల్స్ ఉన్నాయో ఒక సర్కిల్‌ని S1 అని ఇంకో సర్కిల్‌ని S2 అని తీసుకున్నా. ఓకే. చూడండి ఫస్ట్ సర్కిల్ ఏంటి x² + y² - 8x - 6y + 21 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఏంటి x² + y² - 2x - 15 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఈ 2 సర్కిల్‌ని ఒకదాన్ని S1 అని ఇంకో దాన్ని S2 అని తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఏ విధంగా పాస్ అవుతున్నాయి? కండిషన్ చెప్పాను కదా! సో, S1 = 0 దీన్ని S1, S2 అనుకుంటే నేనేం చెప్పాను? S1 ప్లస్ లాంబ్డా S2 = 0. ఇప్పుడు దీంట్లో సాల్వ్ చేయండి. S1 అంటే ఈ సర్కిల్, S2 అంటే ఈ సర్కిల్. ఇప్పుడు పెట్టండి S1 ప్లేస్‌లో S సర్కిల్. ఇదిగోండి S1 ప్లస్ లాంబ్డా S2 = 0. S1 అంటే ఇది. ఇది. S2 అంటే ఇది. ఇప్పుడు చూడండి. S1 ప్లేస్‌లో S1 వాల్యూ ప్లస్ లాంబ్డా S2 ప్లేస్‌లో S2 వాల్యూ = 0. సో, ఇది మన క్వెషన్‌లో ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక పాయింట్ గుండా కూడా ఫామ్ అవుతుందని చెప్పాడు కదా! ఆ పాయింట్ ఏంటి? 1, 2. ఇప్పుడు ఈ 1, 2 ఇది x ఇది y అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇందులో x ప్లేస్‌లో 1 y ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 1² 2² అంటే y². 8 × 1 అంటే 8. 6 × 2 అంటే 12 సరిపోయిందా? 12y y లేదు కావచ్చు చూసుకోండి. సారీ. ఆ y ప్లేస్‌లోనే కదా 2 సబ్స్టిట్యూట్ చేసా. ఓకే. 6 × 2 12 ఒకసారి 21 సరిపోయిందా? లాంబ్డా x² x ప్లేస్‌లో 1. సో, 1² 1 y² అంటే 2² 4 -2 × x ప్లేస్‌లో 1 సరిపోయిందా? ఇంకేం మిగిలింది +15. అంటే ఇక్కడ x ప్లేస్‌లో y ప్లేస్‌లో x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. x వాల్యూ 1 అని y వాల్యూ 1 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైందా? అప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇందులో చూడండి -8 - 12 -20 +26 +20 +26 -20 ఏమవుతుంది? +6 ప్లస్ లాంబ్డా. ఇప్పుడు దీన్ని చేయండి. -17 + 5 -12 = 0. ఇప్పుడు అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు నాకేం కావాలి? లాంబ్డా ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు చూడండి 6 ప్లస్ లాంబ్డా ఈ వాల్యూ -12 ఏది ఉందో ఇది నేను అటు తీసుకెళ్ళిపోయా అటువైపు. -12 వెళ్తే ఏమైపోయింది? ప్లస్ అయిపోద్ది. సో, ఇక్కడ ఏమొచ్చింది? +12 అర్థమైందా? ఓకే. నాకు లాంబ్డా వాల్యూ కావాలి. కానీ ఇక్కడ ఏముంది? 6 ఉంది. సో, 6ని అటు తీసుకెళ్ళిపోండి. ఇంటూ చేసి తిట్టేస్తే బై అవుతది. సో, లాంబ్డా = 12/6 అంతేనా? మనకప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత వస్తుంది? 1/2 అర్థమైందా? సో, ఇప్పుడు చూడండి లాంబ్డా వాల్యూ 1/2. సో, ఈ 1/2ని తీసుకెళ్ళి ఈ లాంబ్డా ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేయండి. x² + y² - 8x - 6y + 21 ఇవేవి మార్చొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవడమే. ప్లస్ లాంబ్డా ప్లేస్‌లో లాంబ్డా వాల్యూ ఎంత వచ్చింది? 1/2. సో, 1/2 నెక్స్ట్ ఈ వాల్యూ ఏదైతే ఉందో దీని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోండి. ఓకే.
సో, ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చేసాం? ఇదే స్టెప్. ముందు ఏ స్టెప్ ఉందో ఆ స్టెప్ రాసుకున్నాం. ఓకే. ఇప్పుడేం చేసామంటే ఈ 2తో దీన్ని మల్టిప్లై చేయండి. 1తో ఈ వాల్యూ మల్టిప్లై చేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్, 2 ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్, 2 ఇంటూ 8 16x, నెక్స్ట్ 2 ఇంటూ 6 12y ప్లస్ 2 ఇంటూ 21 42. సరిపోయిందా? ఇప్పుడు దీంతో 1తో మల్టిప్లై చేసామనుకోండి సేమే వస్తది. సో, సేమ్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటాం. ఓకే. ఇప్పుడు చూడండి 2x ఇప్పుడు x స్క్వేర్ కలుపుకోండి. ఎక్కడో x స్క్వేర్ ఉంది. ఇక్కడ 2 x స్క్వేర్‌లు ఉన్నాయి. ఇక్కడ x స్క్వేర్ ఉంది. ఎన్నున్నాయి? 3 x స్క్వేర్‌లు ఉన్నాయి. y స్క్వేర్‌లు ఎన్నున్నాయి? ఇక్కడ 1 ఇక్కడ 2 3 ఉన్నాయి. x టర్మ్‌లు ఎన్నున్నాయి చూడండి. ఇక్కడ -2 ఇక్కడ ఒకటి ఇంకేమున్నాయి? ఇక్కడ 16 ఉన్నాయి. సో, -2 + 16 ఎంత? 18. ఇంకేమున్నాయి? వైలు ఎన్నున్నాయి చూడండి. y టర్మ్‌లు ఎటు లేవు. సో, -12y. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. -15 + 42 ఏమవుతుంది? +27 = 0. ఓకే. సో, నెక్స్ట్ చూడండి. ఈ రెండిటి నుంచి 3ని కామన్ తీసా. అప్పుడు నాకేం మిగులుతుంది? x స్క్వేర్ + y స్క్వేర్. ఓకే. మిగిలిన టర్మ్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకున్నాను. అర్థమైంది కదండీ! సో, నెక్స్ట్ ఈ మొత్తం టర్మ్‌లో ఏం చేశాను? 3ని కామన్ తీసుకున్నాను. అప్పుడేమైంది? x స్క్వేర్, y స్క్వేర్ 3 6 18 3 4 12 3 9 17. ఓకే. వెయిట్. 17 కాదు సారీ 27. ఇది 17 కాదు నాన్న 27. ఓకే. చూడండి 3 కామన్ తీస్తే నాకు మిగిలిందేంటి? 3 9 27 సరిపోయిందా? ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? x స్క్వేర్ + y స్క్వేర్ -6x -4y +9 = 0. ఇదే వాడు క్వెషన్ అడిగిన సర్కిల్ ఈక్వేషన్. ఓకే. మన ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? x స్క్వేర్ + y స్క్వేర్ -6x -4y +9 = 0. ఇదేనా అడిగిన సర్కిల్ ఈక్వేషన్ అదే. ఓకే. ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? 2 సర్కిల్స్ ఇచ్చాడు. సో, ఈ 2 సర్కిల్స్ యొక్క పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా ఒక సర్కిల్ ఫార్మ్ అవుతుందన్నాడు. దాన్నే ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఓకే. ఆ సర్కిల్ వీటితో పాటుగా 1.2 అంటే ఈ పాయింట్ నుంచి కూడా ఫార్మ్ అవుతుందన్నాడు. అంటే ఏంటి? ఈ విధంగా ఫార్మ్ అవుతుందంట. ఓకే. ఇక ఈ విధంగా ఎన్ని ఫార్మ్ అవుతాయి? 1, 2 చెప్పొచ్చు. కానీ నంబర్ ఆఫ్ ఫార్మ్ అవుతాయి. 1, 2 కాదు చాలా ఫార్మ్ అవుతాయి. సో, వాటిలో మనకు కావాల్సింది ఏంటి? 1.2 అదే 1, 2. ఓకే. సో, ఇప్పుడు దీన్ని S1 దీన్ని S2 అనుకున్నాం అనుకోండి. ఈ కండిషన్ ఏమవుతుంది? S1 + మాడ్యులస్ S2 = 0. సారీ లాంబ్డా S2 = 0. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? దీన్ని S1 = 0 దీన్ని S2 = 0 అనుకుంటే ఈ కండిషన్ అప్లై చేసుకోవచ్చు కదా! కండిషన్ ఆల్రెడీ ఇంతకు మాట్లాడుకున్నాం కదా! సో, ఈ కండిషన్ మీకు అందరికి తెలుసు. ఓకే. సో, ఈ కండిషన్ యూజ్ చేసాం. S1 ప్లేస్‌లో S1 వాల్యూ, S2 ప్లేస్‌లో S2 వాల్యూ. ఇలా చేస్తూ మనం ఏం ఫైండ్ ఔట్ చేసాం? లాంబ్డా వాల్యూ ఫైండ్ ఔట్ చేసాం. లాంబ్డా వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేసాం? లాంబ్డా ప్లేస్‌లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు మనకొచ్చింది ఇది. ఇప్పుడు ఏం చేసాం? 2తో దీన్ని మల్టిప్లై చేసాం. 1తో దీన్ని మల్టిప్లై చేసాం. వచ్చిన స్టెప్ ఇది. ఓకే. దీంట్లో x వాల్యూస్, y వాల్యూస్ సెపరేట్ చేసుకున్నాం. ఓకే. క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ అవుతాయి. లేకపోతే లేదు. అర్థమైందా? ఓకే. చూడండి ఇప్పుడు ఏం చేసాం దీంట్లో 3ని కామన్ తీసాం. నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఇది. మనకి ఏమన్నాడు క్వెషన్ అడిగాడు సర్కిల్ ఈక్వేషన్ అని. ఆ ఈక్వేషన్ x స్క్వేర్ + y స్క్వేర్ -6x -4y +9 = 0. అర్థమైంది కదన్నా? సో, ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట.